హాయ్ అండి, వెల్కమ్ టు శైలు వ్లాగ్స్. ఈరోజు పుదీనా పచ్చడి చేస్తున్నానండి. చూద్దాం ఎలా చేస్తాను. చూడండి మీరు కూడా. చింతపండు వేడి నీళ్ళని నానబెట్టేసుకొని మంచిగా పిసుకొని ఇలా పిప్పంత తీసేసి పుదీనా కూడా నీట్గా కడుక్కొని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకోవాలి క్లాత్ మీద. ఎండకు కాదండి, ఫ్యాన్ గాడుపుకి ఆరబెట్టుకోవాలి. ఇక ఆరబెట్టేసినాక ఇక మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్నీ దోరగా వేయించుకోవాలి. హాఫ్ స్పూన్ అండి మెంతులు, జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 2 స్పూన్లు. ఇక మంచి దూరగా వేయించేసుకొని చల్లగా అయినాక మిక్సీ పట్టేసుకోవాలి. దూరగా వేయించుకున్నాం అయిపోయిందండి. బ్లాక్ వేయించుకోవద్దు, నల్లగా వేయించుకుంటే పొడి నల్లగా అయిపోతుంది. అయిపోయిందండి, మిక్సీ పట్టేసినని. పుదీనా వేయించుకోవాలండి. 2 బౌల్ అంత పుదీనా అయింది. 8 కట్టలు. చిన్న బౌల్ 2 బౌల్ అయింది. ఇక మంచి దూరగా వేయించుకోవాలి. తడిపోయేంత వరకు ఆరబెట్టుకున్నాం కదండి. ఇక నిలువ పచ్చడి కదా, మంచిగా ఉంటుందండి. ఇంకా నెల రోజులు ఉంటుందండి ఇలా చేసుకుంటే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులు అవుతుంది. నెల రోజులు పెట్టుకుంటాం, మంచిగా ఉంటుంది పచ్చడి. ఇంకా ఆయనతో పుదీనా కూడా ఏం చేసుకొని చల్లగా అయినాక మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకేంటండి మీది విశేషాలు? మీరేం చేశారు? ఏం కర్రీ చేశారు? మీరేం కర్రీ చేసినా కామెంట్ బాక్స్లో పెట్టండి. మా తొక్కు నచ్చితే, పచ్చడి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆయిల్ పోసుకి రెడీ చేసుకోవాలండి. పోసు కాదండి, చింతపండు పులుసు. దాంట్లో వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్లోనే. బాగా దగ్గర కావద్దండి, మామూలుగా దగ్గరికి ఉడికించుకోవాలి. ఉడికించుకొని దాంట్లో ఇంత కొద్ది పసుపు, ఉప్పు వేసుకొని దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోవాలి. చిటికెడు పసుపు, సగం అంటాడు ఉప్పు వేసుకోవాలి. ఇంకే విశేషాలండి. ఉప్పు బాగా దగ్గర కావద్దండి. దగ్గరికి అయితే ఇక అన్నీ వేసేవారికి గట్టిగా అయిపోతుంది పచ్చడి. మామూలుగా ఉండాలి. ఆయిల్ వేసుకొని పోసుకు రెడీ చేసి పెట్టుకోవాలండి. చల్లగా కావాలి కదా పోసు. చల్లగా అయినాకనే కలుపుకోవాలి. మొత్తం 3 గ్లాసులు పట్టిందండి నాకు. ఈ తొక్కుకి 3 గ్లాసులు పట్టింది. జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ వేసుకొని పోసుకి, మినప్పప్పు, శనగపప్పు, దూరగా వేయించుకొని ఎల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకోవాలండి.